మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు కొన్ని లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనేక ఆంక్షలు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చాలామంది విద్యార్థులకు దూరం చేసింది. గత 2016-17 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు పెట్టిన ఆంక్షల వల్ల దాదాపుగా 2,80,000 మంది విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారు. అదే చంద్రబాబు నాయుడు కాలేజీలకి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకోమని అనుమతి ఇచ్చి కేవలం ముష్టి 35,000 రూపాయలు ఇస్తున్నారు. మిగతా ఫీజు కట్టలేక ఎంతోమంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. అది చూసి చెల్లించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కళాశాల ఫీజులు 60,000 కానీ 70,000 కానీ ₹1,00,000 ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు. అది విద్యార్థుల్లో చాలా ఆనందకర విషయము. ఎంతోమంది విద్యార్థులు దానివల్ల లబ్ధి పొందుతారు. ఈ పథకాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. విద్యార్థులు తీసుకెళ్తాం. వచ్చే 2019 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని విద్యార్థులు ఘంటాపథంగా చెప్తున్నారు. నా పేరు నరేందర్ రెడ్డి. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చా. నేను వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మొన్నటి రోజున జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సంబంధించి అమ్మ ఒడి పథకం ద్వారా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ₹1,000, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ₹1,500, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ₹2,000 ప్రకటిస్తూ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ను పునరావృతం చేస్తాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎటువంటి షరతులు లేకోకుండా ఇచ్చారో అదేవిధంగానే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తూ ₹20,000 మెస్ బిల్లులు ఇస్తామని చెప్పడంపై విద్యార్థి లోకంలో పెద్ద చర్చనీయాంశమైంది. అదేవిధంగా అన్నొస్తున్నాడు, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషాన్ని విద్యార్థులు చర్చ చేసుకుంటున్నటువంటి ఈ విషయాన్ని జగనన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్న మీరు ఇచ్చినటువంటి హామీ వల్ల విద్యార్థి లోకం చాలా సంతోషంగా ఉంది, ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది, అన్నొస్తున్నాడు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎక్కడ చూసా కానీ ఏ కాలేజీలో చూసా ఏ టీ స్టాల్లో చూసినా విద్యార్థులు ఒకేటే అనుకుంటున్నారు, అన్నొస్తున్నాడు, మన జీవితాలు మన తలరాతలు మారుతున్నాయని చెప్పేసి వీటిపైన జగనన్న గారికి కృతజ్ఞతలు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థి లోకం తరపున అన్నకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక బీటెక్ మరియు మెడిసిన్ వైపు పోలేక డిగ్రీలు చేరడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి ఇకపైన మనకు ఉండదు, మనకు అన్నొస్తున్నాడని చెప్పేసి విద్యార్థులు అనుకోవడం చాలా సంతోషకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పథకము పునరుద్ధరణ చేస్తానటువంటి ప్రకటనకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క విద్యార్థి తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. రెడ్డి మాది ఎస్కే యూనివర్సిటీ అనంతపురం జిల్లా. ఈరోజు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు 1350 పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ పోస్టులను తన వాళ్లకు అక్రమంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రోస్టరు అంతా కూడా తప్పిదంగా చేసి తన కార్యకర్తలకు తన దగ్గర ఉండే మనుషులకు పోస్టులు ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఉన్నారు. ఆ పోస్టులను మేము సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు కూడా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మాకు ఫారుగా ఇచ్చి ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా మొట్టికాయ వేయడం జరిగింది. అదేవిధంగానే ఈరోజు కూడా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎట్లయినా కానీ ఆ 1300 పోస్టులకు న్యాయబద్ధంగా జరిగే విధంగా వీలు కల్పించాలని మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి విన్నవించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి మేము ఇచ్చిన మెమరాండంను తీసుకొని నేను గవర్నర్కి వెళ్ళి ఆ 1350 పోస్టులు సక్రమంగా జరిగే విధంగా చూస్తానని సార్ హామీ ఇవ్వడం జరిగింది.